పప్పు బచ్చల కూర, చింతకాయ. ఏం పప్పు అత్తమ్మా? కందిపప్పు. కందిపప్ప. కందిపప్పు బచ్చల కూర మన చెట్టుదే కదా? మన చెట్టుదే. టమాటా కూడా వేయాలనా? చింతకాయలు మనయే. వనగాయ వేసి మంచిగా ఉడికినాక పోపు పెట్టాలి. పోపు పెట్టాలి, బాగుంటుంది. చింతకాయ పులుసు అందులో వస్తాం, అందులో పోయాలి. ఎందుకంటే వనగాయ ముదిరింది అన్నట్టు పిసికి పోయాలి. పోసి ఒక టమాటా వేయాలి. వేసి బచ్చల కూర, కందిపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటా ఇంకా చింతకాయ వనగాయ పిసికి పోతాము. ఎందుకంటే ముదిరింది కాబట్టి. అంత ఊరి కోసం, మీ పిల్లల కోసం పిల్లలు, నా కొడుకు పిల్లలు, నా బిడ్డ పిల్లలు, నా కోడలు అందరు వచ్చిర్రు పండుగ. కళ్ళు తప్పించి అందరూ వచ్చిర్రు. మా మనవాళ్ళు వస్తాండ్రు. ఇక నా చేత వండు అని అంటారు. నాయనమ్మ నీ చేత వండమంటే వండుతా. వాళ్ళకు నచ్చుతుంది. మరి మంచిగా వండుతావని. అది రోజు వాళ్ళ ఇంటికాడ వండుకొని తింటారు కదా, ఈడికొస్తే నీ చేత ఒక్కరోజు అన్నది. నాయనమ్మ అంటారు. అదేమద్దురా నల్లొస్తుందట. బాగుంటుంది. ఇట్లయితే నచ్చితే చేసుకోండి. ఈడ చూసి నచ్చుతుంది. మంచిగా చేస్తుంది. ఆ పులుసు విసికి ఇంట్లో పోయాలా? చింతకాయ ముదిరింది కదా, బాగుండదు. ఇప్పుడు అప్పుడు వనగాయ అప్పుడైతే అది అది మన నీళ్ళు పోసే బజా ఇదే విసుకుపోయాలి. అదే విసుకుపోస్తాం. బాగుంటుంది. ఉప్పు వేయవా? ఉప్పు రుబ్బేటప్పుడు పప్పు దించి రుబ్బి పోపేయాలి. ఉప్పు వేసి రుబ్బి మళ్ళీ పోపుకేయాలి. పసుపు మళ్ళీ పోపుకేయాలి. ఎల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు మంచిగా మిరపకాయలు ఎండినవి వేసి ఇది రుబ్బి ఉప్పు వేసి రుబ్బి అవి పోపేయాలి. వేసి ఇట్లా పోయాలి. బాగుంటుంది. మీకు నచ్చితే చేసుకోండి. ఇట్లా అదేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మా అత్తమ్మనైతే ఇవాళ వంట మా అత్తమ్మనే చేస్తుంది. పప్పు అంటే వాళ్ళకి నచ్చుతుందని చేస్తుందండి. మంచిగా చేస్తుంది కూరలు, వంటలు అయితే. చూసిరు కదా, పొద్దున్న నుంచి లేచి నుంచి చేస్తూనే ఉంది. ఓకేనా? బాయ్ మరి. బాయ్.